మలబారం డివిజన్ షిఫ్ట్ ఆపరేటర్గా ఈ నెల నాయకత్వంగా మాట్లాడుతున్నాం. ఒక రావులపాలెం షిఫ్ట్ ఆపరేటర్ అనే బండారు సతీష్ కుమార్ ప్రశాంత్ కుమార్ అనే కాంట్రాక్ట్ విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుడు గత 5 సంవత్సరాలుగా రావులపాలెం సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు, విధులు నిర్వహిస్తున్నాడు. ఒక 2019 వరకు కొత్త సబ్ స్టేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరికీ ఒకటే శాలరీ ఉండేది. 2019 నుంచి కొత్త జీవో అనేది సచివాలయం జీవో అనేది తీసుకొచ్చి 15,500 శాలరీ అనేది వేరియేషన్. పాత వారికి అయితే 25,000, కొత్త వారికి అయితే 15,500 అనే శాలరీ వేరియేషన్ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు. కొత్త వారంతా 2019 నుంచి కూడా జాయిన్ అయినప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తుంటా గట్టి చాకరీ చేసుకుంటా అవుట్సోర్సింగ్ కార్మికులుగా తక్కువ శాలరీతో కనీసం దవ ఛార్జీలు కూడా సరిపడిన శాలరీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కుటుంబం వాళ్ళ తల్లిదండ్రుల పోషణకి విధాలుగా సరిపోక చాలా కుటుంబాన్ని పోషణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ బండారు ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ఇంకా ఈ శాలరీ ఇబ్బందులు, కుటుంబ పోషణ ఇబ్బందుల కారణంగా ఇటువంటి అగత్యానికి పాల్పడ్డాడు. కానీ ప్రభుత్వం కూడా ఒక 3 నెలల్లో కమిటీ వేశారు. మార్చి నెలాఖరికల్లా కమిటీ రిపోర్ట్ ఇస్తానని తీసుకొచ్చారు. ఆ కమిటీ రిపోర్ట్ అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కానీ ప్రతి కార్మికుడు కూడా ఎటువంటి ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండండి. ఈ మార్చి నెలాఖరికి రిపోర్ట్ అనేది కొంచెం ఇస్తారని లేట్ అయిందన్నారు. ఈ రిపోర్ట్లో ఖచ్చితంగా మనకి కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని అందరూ ధైర్యంగా ఉండాలి. ఎటువంటి అగత్యానికి పాల్పడకూడదని ఈ కార్మికులందరికీ విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాలుగా చాలా తక్కువ శాలరీ నుంచి ఎట్టి చాకరీ చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లోని. వీళ్ళందరికీ గతంలో ఈ డిపార్ట్మెంట్ అనేది నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చున్నారు. ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు చాలా తక్కువ వేతనాలతో చేస్తున్న వీళ్ళందరూ రెగ్యులేషన్ తెలంగాణ తరహాలో రెగ్యులేట్ చేస్తామని ఖచ్చితంగా హామీ ఇచ్చున్నారు గతంలోని, గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అదేవిధంగా ఈ కమిటీలో కూడా పిఆర్సీ కమిటీలోని ఈ రెగ్యులేషన్ ఈ కమిటీలన్నీ ఖచ్చితంగా న్యాయం చేయాలని కార్మికుల తరఫున అందరికీ ఆశిస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి కండిషన్ మాట్లాడుతున్నారండి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు.